నంద్యాల జిల్లాలో ఏటీఎంలో నగదు డ్రా చేసుకునే వృద్ధుడిని ఓ దొంగ మోసం చేసి ఏటీఎం కార్డును తీసుకొని పరారయ్యాడు. వృద్ధుడు స్థానిక 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు ఎస్డిపిఓ మంద జావలి పర్యవేక్షణలో నంద్యాల 1 టౌన్ పోలీస్ సిసిఎస్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో వృద్ధుడిని మభ్యపెట్టి ఏటీఎం కార్డు దొంగలించిన నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 1,20,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, ఏఎస్పీ జావాలిజాని జిల్లా ఎస్పీ అభినందించారు. ఏటీఎం కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు. అందరికీ నమస్కారం. నంద్యాల 1 టౌన్ పరిధిలో ఉన్న శ్రీనివాస సెంటర్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం బ్రాంచ్ వద్ద 29th జనవరిన ఒక పెద్ద ఆయన పాస్బుక్ ప్రింటింగ్ కోసమని వస్తారు. వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కనే ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక 1,000 రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లి ఏటీఎం వద్ద ఈయన కార్డు తీసుకొని, ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక 1,000 రూపాయలు డ్రా చేసి ఏటీఎం తిరిగిచ్చే టైంలో ఇతని వద్ద ఉన్న ఇంకో ఏటీఎం కార్డుని ఇతని చేతిలో పెట్టేసి అసలు ఏటీఎం కార్డు తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ ఏటీఎం కార్డు నుంచి ఒక 1.24 lakh వరకు విత్డ్రా చేసేస్తారు. ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము. మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకొని ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సీసీ సిబ్బంది అలాగే 1 టౌన్ సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు మేము అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశాము. సో అక్యూజ్డ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇతని పేరు దండన్న గారి సిద్ధేష్. ఇతని కృష్ణాపురం గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇతని మీద పాత కేసులు కూడా చాలా ఉన్నాయి. సుమారు 18 కేసుల వరకు ఉన్నాయి. ఇతను అనంతపురము, తర్వాత కర్నూలు, ఆదోని, కడప ఈ జిల్లాలో కూడా సిమిలర్ అఫెన్సెస్ చేస్తున్నాడు. అండ్ ఇతను ఆల్మోస్ట్ 15 years నుంచి ఇలాంటి అఫెన్సెస్ లో పాల్గొంటున్నాడు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి సరిగా కొంచెం అమాయకంగా కనిపించినా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వద్ద ఇలాంటి క్రైమ్స్ కి పాల్పడుతున్నాడు. సో ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది. అండ్ సో ఈ కేసుని తొందరగా చాలా చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి అక్యూజ్ ని ఐడెంటిఫై చేసిన 1 టౌన్ సిఐ గారు సుధాకర్ రెడ్డి గారు, అలాగే సిసిఐ సురేష్ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు. అండ్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఏటీఎంల వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఫస్ట్, మీ ఏటీఎం కార్డ్ని ఎవరికి ఇవ్వకూడదు, తెలియని వాళ్ళకి ఎవరికి కూడా. అట్లాగే ఏటీఎం పిన్ ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు. అండ్ మీరు ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరన్నా గమనిస్తున్నారా అనేది కూడా మనం పరిసరాలను గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. సో అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అండ్ కొంచెం ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఏటీఎం వద్ద మనీ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.